రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ రావడానికి రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ ద్వారా మనం ఏం తెలుసుకోగలం? నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. నార్మల్గా మనకి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే, ఏదన్నా ఫారిన్ సబ్స్టెన్స్ అంటే మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, మన బాడీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి ఆ ఫారెన్ బాడీని మనం ఫైట్ చేస్తామన్నమాట. సో ఇది నేచర్ మనకి అలా క్రియేట్ చేసింది. అండ్ దీని నుంచే మనం ఇన్ఫెక్షన్స్ని మనం ఫైట్ చేస్తాము. అండ్ ఒక 2-3 డేస్ మనకి కొన్ని సిమ్టమ్స్ వచ్చినా కూడా యూజువలీ మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఫారెన్ ఎంటిటీని మనం ఫైట్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాం. సిమిలర్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఒక లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ కూడా ఫారెన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆ బేబీలో సగం జీన్స్ ఫాదర్ నుంచి, సగం జీన్స్ మదర్ నుంచి వస్తుంది. సో ఈ బేబీని మదర్ యూజువలీ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఇమ్యూన్ టాలరెన్స్ అని చెప్పాలి. అంటే ఏదైతే ఒక ఫారెన్ బాడీ నార్మల్గా మనం రిజెక్ట్ చేస్తామో దాన్నే మనము ఇప్పుడు ఒక బేబీ ఫామ్లో మదర్ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఇమ్యూన్ టాలరెన్స్ అని అంటాం. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ టాలరెన్స్ అనేది కరెక్ట్గా ఉండదో, బేబీని కూడా రిజెక్ట్ చేసి అబార్షన్స్ అవ్వడానికి లేదా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అంటే మంచి ఎంబ్రియోస్ పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ మనకు కారణం లేకుండా, మనకు ఏ కారణం కనిపించకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం అవ్వచ్చు. సో ఇమ్యూనాలజీ అనేది ఒక ఏరియా ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండి. దీంట్లో బేబీ మనకి ఎందుకు అటాచ్ అవ్వట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావడానికి ఇమ్యూనిటీని మనం ఎలా మాడ్యులేట్ చేసి ఆ బేబీ రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ అయ్యేలాగా చేయగలం అనే దాని గురించి తెలుసుకోగలమండి. సో యూజువలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకు అన్ని టెస్ట్లు బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మనకి చాలాసార్లు మంచి ఎంబ్రియోస్ వచ్చినాయి, మంచి ఎంబ్రియోస్ బాగా ఉన్నప్పుడు పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ చాలా ఎర్లీగానే అది అబార్ట్ అయిపోతూ ఉంటుంది, అది 2-3 టైమ్స్ వరుసగా ఇలాగే అవుతుంది అన్నప్పుడు ఇమ్యూనాలజీ అనేది మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో మదర్ ఏదన్నా కారణం వల్ల బేబీని రిజెక్ట్ చేస్తుందా అనేది మనం టెస్ట్ చేసుకుంటాం. సో దీనికి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయండి. యూట్రైన్ NK సెల్స్ అని, TH యాంటీబాడీ యాసే అని, సో HLA కంపాటబిలిటీ అని, ఇలాంటివన్నీ చాలా రకాల టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇది అందరికీ అవసరం పడదు. మనకి ఎవరికైతే ఇండికేటెడ్ పేషెంట్స్ వాళ్ళకే చేస్తాము, రిపీటెడ్ అబార్షన్స్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళల్లో. సో ఇది ఒక చాలా ఇవాల్వింగ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఒక బేబీ మదర్ రిజెక్ట్ అవ్వకుండా ఇంప్లాంట్ అవ్వడానికి మనం ఏమేం చేయాలి, ఏమేం చేయగలం అనే దాని గురించి డిస్కషన్ చాలా ఎక్కువ జరుగుతుంది అండ్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో బేబీ మనం పెట్టిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేబీ మనకి జనుపరంగా బాగుండాలి అండ్ గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో డైరెక్ట్గా మనకి రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అన్నగానే ఇమ్యూనాలజీ అనే టెస్టులన్నీ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ జనుపరంగా నార్మల్గా ఉందా లేదా అనేది PGT అనే టెస్ట్ ద్వారా తెలుసుకోగలము. అండ్ పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవడానికి కూడా IRA టెస్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ ఉండి కూడా మనకు ప్రెగ్నెన్సీ రావలేదు అంటే అప్పుడు ఇమ్యూనాలజీకి రిలేటెడ్గా మనం చాలా టెస్ట్లు అనేవి చేసుకోవచ్చు. ఈ ఇమ్యూనాలజీకి రిలేటెడ్ టెస్ట్లలో మనకు ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే దానికి తగ్గట్టుగా మనకి మెడికేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. సరైన టెస్ట్లు చేసి ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో మనం ఫైండ్ అవుట్ చేసుకొని దానికి టార్గెటెడ్గా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.